అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద విలయం సృష్టించింది. పలుచోట్ల వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం నేనున్నానంటూ ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి ₹1 కోటి ప్రకటించిన పవన్ ఆ మొత్తాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. తెలుగు రాష్ట్రాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం ₹1 కోటి విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును సీఎంకు పవన్ అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. అయితే అంతకుముందు తెలంగాణ సీఎం సహాయ నిధికి ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటితో పాటు ముంపుకి గురైన సుమారు 400 గ్రామాలకు 1 లక్ష చొప్పున ఒక్కో పంచాయతీకి అత్యవసర నిధి కింద 4 కోట్ల విరాళాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలబడ్డారు. ఏపీ సీఎం సహాయ నిధికి తమ ఒక్కరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు. పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ పవన్ కళ్యాణ్ ని కలిసి 1.64 లక్షల మంది ఉద్యోగుల ఒక్కరోజు మూల వేతనం 14 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం 75 లక్షలు, గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులు 10 లక్షలు ఏపీ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన హైడ్రాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా అనేది కరెక్ట్, కాకపోతే అసలు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని ప్రశ్నించారు. పూర్తిగా కట్టేసిన తర్వాత కూల్చడం వలన సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా పైన రేవంత్ పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగినట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.